భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా లాంటి దేశాలపై ట్రంప్ మళ్లీ టారిఫ్లతో విరుచుకుపడేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు కీలక ముందడుగు పడింది. టారిఫ్లకు సంబంధించిన బిల్లుకు అమెరికా సెనేట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. ఇటీవల మృతి చెందిన సెనేటర్ లిండ్సే గ్రాహం పేరు మీదుగా తీసుకొచ్చిన ఈ శాంక్షనింగ్ రష్యా ఇరాన్ యాక్ట్ 2026 ను అమెరికా సెనెట్ ఆమోదించింది. 86-11 ఓట్ల తేడాతో సెనెట్లో ఇది ఆమోదం పొందింది. ఈ నెల 31న ఈ బిల్లు ప్రతినిధుల సభ ముందుకు రాబోతుంది. అక్కడ కూడా ఆమోదం పొందితే ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకంతో ఇది చట్టరూపం దాల్చబోతుంది. ఈ బిల్లు కనుక అమల్లోకి వస్తే భారత్పై 100% సుంకాల మూత మోగబోతుంది. ఇక యుక్రెయిన్తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అగ్రరాజ్యం ఈ బిల్లును తీసుకొచ్చింది. అప్పట్లో దీన్ని ట్రంప్ ఆర్థిక బంకర్ బ్లాస్టర్గా కూడా అభివర్ణించారు. రష్యా అధికారులు, ఆర్థిక సంస్థలు, ఇంధన ప్రాజెక్టులు లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు. మాస్కో నుంచి చమురు దిగుమతులు చేసుకునే దేశాలపై అధ్యక్షుడు అసాధారణ స్థాయిలో సుంకాలు విధించే అధికారం ఈ బిల్లుతో లభిస్తుంది. ఇది అమల్లోకి వస్తే కనుక భారత్, చైనా, స్లోవేకియా, హంగరీ, అజర్బైజాన్ వంటి దేశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. గతంలో ఈ టారిఫ్లు 500% వరకు ఉండాలని ట్రంప్ సర్కార్ ప్రతిపాదించింది. ఆ తర్వాత పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు వంటి అంతర్జాతీయ పరిమాణాలతో సుంకాల పరిమితిని సవరించి 100%కి తగ్గించారు.